హలో బ్రదర్స్. ఇప్పుడు నేను మీకు ఒక విచిత్రమైనటువంటి ఇంటర్వ్యూ చూపిస్తాను చూడండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మంచి పై స్థాయికి పోవాలి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, మంచి మంచి జీతాలు సంపాదించాలి, మావాడు ఫారిన్‌లో ఉండాలి, కార్‌లల్లో తిరగాలి, మంచి బిల్డింగులు కొనాలి, ఎంతెంతో పెద్ద పెద్ద ఆశలతో ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం కదా! కానీ ఇప్పుడు నేను చేయబోయే ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. నేను ఏదో పొలం దగ్గరికి వెళ్దామని పొద్దున్నే వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూలో నాకు చాలా ఆసక్తికరమైన గొప్ప విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఎంతసేపు చదువుకున్నోన్నే గొప్పగా, ఉద్యోగస్తున్నే గొప్పగా ఊహించుకుంటాం. కానీ పొలాల్లో పనిచేసే వాళ్ళను, బర్రెలు మేపే వాళ్ళను, మేకలు మేపే వాళ్ళను, గొర్రెలు మేపే వాళ్ళను ఏదో చాలా తక్కువగా, చీప్‌గా మనము అంచనా వేస్తుంటాం. కానీ మన అంచనాలన్నీ చాలా తప్పు అని, వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉంటారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా చక్కగా తెలుసుకోవచ్చు. ఈయన లైఫ్ స్టైల్ చూడండి. గొర్రెలు మేపుకోవడానికి స్కూటీలో వచ్చాడు. ఆఫీస్‌కి వచ్చినట్టు క్యారియరు, స్కూటీలో బాటిలు, క్యారియరు, టవలు నీట్‌గా అన్నీ తెచ్చుకొని, ఆ గొర్రెలు మేపుకునే చోట పడుకోవడానికి వీలుగా ఒక చిన్న దిండు తెచ్చుకొని, అసలు ఏ అఫీషియల్‌కు ఎవరికీ లేనటువంటి మంచి వసతులు ఈయనకున్నాయి. ఇలా చూడండి, ఒక్కసారి ఇంటర్వ్యూ చూద్దాము. మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఇతనిపై మీ కామెంట్స్. చదువుకున్నోళ్ళం మనం ఎంత భ్రమలో ఉన్నాం. గొప్ప గొప్ప ఉద్యోగాలు రావాలని. చదువుకోకపోయినా ఈయన ఎలా సుఖవంతమైన జీవితం జీవిస్తున్నాడు. లగ్జరీకి లగ్జరీ, డబ్బుకు డబ్బు, టైంకు టైం సేవ్ చేసుకుంటూ చక్కనైన జీవితాన్ని ఆచరిస్తున్నాడు ఈ పెద్దాయన. ఒక్కసారి విందాము ఈయన యొక్క ఆలోచనలు, ఈయన మాటలు, ఈయన పడితనం, ఈయన విధానం తెలుసుకుందాం. పెట్టుకొని ఒక కుటుంబము జీవించవచ్చు, అట్లనే పెంపకం చేయొచ్చు. ఒక 50తోనా? 50తో 100 చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లలు 50 50కి మళ్ళీ పిల్లలు 50 అయినాయా? పర్వాలేదు, మంచి వ్యాపారమే. ఇది తెలియక జనాలు ఎంతోమంది ఇబ్బంది పడతా. అంటే వాళ్ళు ఓపికలు ఉండాలి వీళ్ళకి. ఇప్పుడు కొనేటప్పుడు ఎంత పడి ఉంటుంది? ఒక 2000 పడి ఉంటుంది ఒకటి. జత 30,000. జతం 10,000 అంటే ఒకటి 15,000. ఇప్పుడు ఏమాత్రం అమ్ముడుపోతాయి? పెద్ద అయినాయి కదా. ఇప్పుడా పెద్దవే నేను కొనేది. 50కి 100 అన్న అవుతాయా? 50కి 50 పిల్లలు అంటే ఉందంగా. సంవత్సరం అయిందా కొని? నవంబర్లో కొనేది. నవంబర్ అంటే సంవత్సరం ఏడైందబ్బా. పిల్లల తల్లులే కొనేది. పిల్లల తల్లులే కొనేది. అది 7 నెలలు అయింది. 7 నెలలకు డబుల్ అయిందంటే పర్వాలే, ఓపిక ఉండి చేసుకుంటేనేమో మంచిది ఇది. కాకపోతే ఏమంటే దీన్ని కాసుకోవాలబ్బా, దెబ్బ తినకుండా. మందులు కూడా ఉంటాయి దీనికి. రోగాలు వచ్చాయి. అదేలే, వర్షాకాలం కాసుకోవాలి బాగా. ఇక్కడ ఏడ వసతింది టౌన్లో మేము దీనిని కట్టేనికి. వీటితో పాటు బరుగుడ్లు పెట్టారు బా చాలా మంది. కాకపోతే దానిలో తిండి అంటే కొంచెం కష్టమే. ఇవైతే అంత అనిపించదు కానీ, అంటే వాటి సంపాదన వాటికి ఉందిలే, పాలిచ్చి. అది మంచి సంపాదన. ఒక మనిషి ఉండి చూసుకుంటే 2 బరుగుడ్లను. 5 బరుగుడ్లు కూడా రేట్లు ఎక్కువ ఉండలే ఇప్పుడు. అదే బరుగుడ్లు కూడా లక్షలు ఉన్నాయి. 70, 80. ఒకప్పుడు 15,000, 10,000 ఉండే. యానో కంకిపాడు పోయి తెచ్చండి విజయవాడ దగ్గర. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి బాగా.
ఓపిక ఉండి చేసుకోవాలే కానీ ఏ ఉద్యోగాలు అవసరం లేదబ్బా. ఉద్యోగం అంటే ఏం పని? నువ్వు 20 ఏళ్ళు కష్టపడి చదివితే 15,000కు 20,000కు ఎగబడుతుంటే ఏం లాభం? 10,000కు 5,000కు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. చెప్పిన చదివింది ఆ చిన్నప్పటి నుంచి కష్టపడి వేల ఫీజులు కట్టి లాస్ట్కు 5,000 10,000కు పని చేస్తుంటే వాడు కష్టం ఉంటుంది. ఆ కష్టం అంటే దాంట్లో కష్టం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంత ఈజీనా? గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అంత ఈజీగా లేవు. ఎవడు తృప్తిగా ఇంట్లోకి పోవడంలే. ఎవరు కూడా సాయంత్రానికి టెన్షన్లతో పోతున్నారు ఇళ్ళకు. ఇదన్నా ప్రశాంతమైంది కదా. నువ్వు కూడు తెచ్చుకుంటావు, మధ్యాహ్నం తింటావు, నలకాడ ఉంటావు, తీసుకొని పోతావు. కాకపోతే ఏమంటే టెన్షన్ ఏముండదు. ఉద్యోగం అయితే ఏందో గవర్నమెంట్ ఉద్యోగం అని ఒక డిగ్నిటీగా చూసుకుంటాము కానీ అంతే అంతే అంతగా తప్ప ఇప్పుడు వచ్చినావు బండ్లో వచ్చినావు సింపుల్ వాటిని తోలుకొని పోతావు. అంతే. బండ్లో వచ్చి ఏందనుకున్నావు మామూలుగా నీకు గవర్నమెంట్ ఉద్యోగం మాదిరి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి బండిలో పోయేటోడే కదా, క్యారీ తీసుకుపోతాడు, పని తీసుకుంటాడు, వస్తాడు. సేమ్ అదే మాదిరి ఉంది నీ పరిస్థితి కూడా. బండిలో వచ్చినావు హ్యాపీగా క్యారీ తీసుకున్నావు, మధ్యాహ్నం తీసుకున్నావు, వాటిని చూసుకొని పోతున్నావు. పర్వాలేదబ్బా, మంచి లైఫ్. చూడండి బ్రదర్, మనం చూసాం కదా ఇప్పుడు అన్న పరిస్థితి. నేను కూడా పల్లెటూరి వాడిని కాబట్టి అన్నతో పల్లెటూరి వాళ్ళు మాట్లాడినట్టుగానే పల్లెటూరి భాషలోనే మాట్లాడాను. మీరు ఊ అంటే తప్పుగా భావించవద్దు, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే తీరు నాకు తెలుసు కాబట్టి అలాగే మాట్లాడాను. ఈ సంభాషణ అయిపోయిన తర్వాత మేము చాలా చక్కగా మాట్లాడుకున్నాం. చూడండి, ఒక పల్లెటూరి జీవన విధానాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు కూడా. ఆయన జీవన విధానం చూస్తే ఒక 6 నెలల్లోనే అతను కొన్నటువంటి ఆ జీవాలు డబల్ అయ్యాయంట. 6 నెలల్లో ఎక్కడ పెట్టుబడి పెడితే మనకు డబల్ వస్తుందండి? ఏ బ్యాంకులో పెడితే డబుల్ అవుతుంది? ఏ గోల్డ్ కొంటే డబుల్ అవుతుంది? ఏ డబ్బులు ఎక్కడ ఫిక్స్డ్ చేస్తే డబుల్ అవుతుంది? డబుల్. ఇది జీవన విధానం, ఆయన స్టైల్. కష్టం అంటే తెలిసిన వాడు కనుక భూములతో పాటు ఇలాంటి జీవాలు మేపుతూ తన జీవన శైలిని చాలా చక్కగా రూపుదిద్దుకుంటున్నాడు. తర్వాత ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడాను. మంచి సంసారము, చక్కనైన సంసారము. టౌన్లోనే ఉన్నాడు. టౌన్ చివరి భాగంలో ఒక పెద్ద విశాలమైన ప్రాంతంలో వీటిని మేపుతూ వాటిని మంచి కస్టడీలో పెట్టుకొని ఉన్నాడని తెలిసింది. థ్యాంక్ యూ.